అయితే చిన్న పిల్లలు, చిన్న ఇద్దరు ఆడపిల్లలు. వాయిస్ క్లియరా సార్? సార్ వాయిస్ క్లియరా? ఎస్ క్లియర్. వాయిస్ క్లియర్ గా ఉంది, క్లియర్ ప్లీజ్ క్లియర్ కంటిన్యూ. సార్. ఓకే సార్. ఓకే. అట్లాగా మా ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఆ పిల్లల్ని చూశానండి. వాళ్ళ చిన్న వయసు, సేమ్ అలాగే నా ఏజ్. నాకు అప్పుడు అనిపించింది, రేపటి రోజు నాకు ఏదైనా జరిగితే సేమ్ ఇదే కదా పరిస్థితి. ఏం చేయాలి భగవంతుడా, ఏం చేయాలి అనుకునే క్రమంలో అనుకున్నాను అనమాట. అసలు ఏంది నా పరిస్థితి, నేను ఇటు తాగి తాగి పోతే నా పరిస్థితి ఏంది? వాడు యాక్సిడెంట్లో పోయిండు, నేను తాగి తాగి చిన్న వయసులో పోతే నా పిల్లల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది? అందరూ ఓదార్చే వాళ్ళు కానీ, పిల్లలు జాగ్రత్త అమ్మ అనేవాళ్ళు కానీ ఎవరు కూడా ఆర్థిక సాయం చేసిన వాళ్ళు లేరు నా ఫ్రెండ్ వారికి. అట్లాగా డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఓవర్ డ్రింకింగ్ అయింది. అప్పుడు 2024 జనవరి 15న మా ఫ్రెండ్స్ అందరు కలిసి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారా మన సీనియర్స్ జూనియర్స్ అని అన్నారు. సరే అని చెప్పేసి గెట్ టుగెదర్ ఏర్పాటుకి నేను కూడా మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆనంద్ అన్న అంటే నాకు మంచి అభిమానం, అసలు ఇష్టం కూడా. ఎందుకంటే ఎక్కువ నేను వాళ్ళతోనే తిరిగా. అప్పుడు ఏందిరా ఇలా ఉన్నావు అని అన్నారు. ఇలా ఉన్నట్టు ఏందన్నా అని అంటే అప్పుడు కూడా కైపేసి ఉన్నా. ఉదయాన్నే కైపేసి ఉన్నాను. మంచి నిమిషాలు ఉండగా ఆనంద్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడాడు. నీ ఫోన్ నెంబర్ ఇరా, నీకు ఒక మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేస్తాను, నువ్వేం చెప్తున్నావు? కలక 15 సంవత్సరాల తర్వాత 2007 ఫ్రెండ్స్, 2007 నుంచి 2024 దాకా మేము ఇంతవరకు చూసుకుంది లేదు. ఎప్పుడన్నా అడపదడప ఫోన్లో మాట్లాడేవాడు, ఒక్కసారే మాట్లాడే అంతే. ఆనందాన్ని అప్పుడు కలవడం జరిగింది, ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఇంక తీసుకునే క్రమంలో మళ్ళీ మా మేడం గారు వాళ్ళు వచ్చారు. మా మేడం గారు వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం మంచి అలా వచ్చిన తర్వాత అట్లా జనవరి అయిపోయింది. జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఇంక నా దగ్గరకు వచ్చారు సురేష్ సారు, ఆనంద్ సారు, బ్రహ్మే సారు, మళ్ళీ ఆనంద్ సార్ ఫ్రెండ్ ఇమ్మానియల్ సారు, అట్లా నలుగురు ఫిబ్రవరి 8వ తారీఖున ఆ, కావలి రావడం జరిగింది. అప్పుడు నాకు ఒక అవకాశం అనేది భగవంతుడి రూపంలో కరెక్ట్గా 10:30కి వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకునే విధానం కూడా ఒక షార్ట్ వేసుకొని, ఒక కండం భుజాన్ని వేసుకొని, ఒక శనిగిరి షీట్ చేసుకొని, ఒక కర్ర, కుక్కల బారి నుంచి రక్షించుకోవడానికి ఒక కర్ర కూడా పట్టుకొని వాళ్ళకి దారి ఇచ్చేలాగా నేను ఆ డైరీకి వెళ్ళి వెళ్తా ఉంటే 10:30కి నా కాడికి వచ్చారు. అప్పుడు నేను ఒక్కడనే వర్క్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత వాళ్ళ రూమ్లో కూర్చోబెట్టాను ఫిబ్రవరి 8వ తారీఖు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు చెప్పడానికి కుదరట్లేదు, మేము లోపల కూర్చోండి, రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం అన్నాను. రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చిన తర్వాత అప్పటికి టైం 12 అయింది. అప్పుడు సురేష్ సార్ హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాడు. డైరెక్ట్ సెల్లింగ్ అండి, ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇంకా ఆగన్నా ఒక్క నిమిషం అనగానే నా దగ్గర ఉన్న లిస్ట్ అంతా తీసి నేను వాళ్ళకి హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశా. వాళ్ళకి నేను అవకాశం ఇవ్వలేదు చెప్పడానికి. ఇంక నేను హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసి ఇంక చెబుతా ఉంటే నిద్ర వస్తుంది, మత్తు దిగిపోయింది, నిద్ర వస్తుంది, మత్తు దిగిపోయింది. పైకి పోయి మళ్ళీ మత్తు ఎక్కించుకొని ఇంటికి వచ్చి లోపలికి వచ్చి అన్న పనుకోండి రేపు పొద్దున్న చదువుతుంటే ఇంకా ఆనంద్ సార్ తెల్లారుజాము దాకా ఉండి నా కొంచెం హ్యాండిల్ చేయండి అని చెప్పేసి ఆనంద్ సార్ వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మే సారు, సురేష్ సార్ ఇద్దరు కలిపి నాకు తెల్లవారు నా దగ్గర ఉండి నాకు హోమ్ మీటింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళతో నేను అసభ్యంగానే, అన్న ఇక్కడ మంచి కళ్ళు ఉంటాయి రాండి అన్న పాదాన్ని పోపిస్తాను, నీకెందుకు మాతో చుట్టుపక్కల మన గౌళ్ళు తెలుసు అని చెప్పాను. ఆ విధంగా ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఫిబ్రవరి వచ్చా నా దగ్గరికి. ఇంక నేను ఇంకా అన్నయ్య ఫోన్ చేస్తా ఉండే ఏందిరా ఏం సంగతి అని. ఇంక నేను దాని నుంచి మళ్ళీ ఇంటికి పోయినా. నేను 2 నెలలు 3 నెలలు ఇంకా అసలు ఇంటికి పోయి, ఇంక ఇంటికి పోతే ఫోన్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే సిగ్నల్ ఉండదు, అసలు మా ఊరు సిగ్నలే ఉండదు. ఏదైనా సిగ్నల్ ఉండాలంటే 1 కిలోమీటర్ కొండ మీద పోయి కూర్చోవాలి. అట్లా సిగ్నల్ లేదు, ఫోన్ చేస్తా ఉండు ఏంది రబి అంటుండు, ఏమి లేదన్న అంటున్నా, నేను మాట్లాడట్లేదు, అసలు ఇంకా ఫోన్ పక్కన పెట్టేసిన. అట్లా ఫిబ్రవరి గడిచిపోయింది, మార్చి గడిచిపోయింది, ఏప్రిల్ గడిచిపోయింది. మేలో మళ్ళీ వచ్చాను అనమాట. 3 నెలలు లాంగ్ లీవ్ తీసుకొని నేను రానన్నా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇక్కడ డైరీలో లీవ్ తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత అభయ ఒక్క మీటింగ్ రారా, జరుగుతుంది, 1 డే ట్రైనింగ్ జరుగుతుంది, ఒక్క మీటింగ్ రా, నా కోసం రా, నువ్వు ఎవరి కోసం రావద్దని అనగానే సరే అక్కడికి పోయిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం అర్థం కాలేదు. ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు మొత్తం ఎక్కించుకుందామా, ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు మొత్తం. అట్లా ఆనంద్ అన్న కోసం ఒక 2 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత గుంటూరు టువార్డ్ పర్ఫెక్ట్కి ఆనంద్ సారు నీకోసం సపరేట్గా నేను టికెట్ తీసుకున్నాను, ఆ, నువ్వు రావాల్సిందే అనగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ద గ్రేట్ లీడర్ సైదుల్ సార్ వాయిస్ అప్పుడే విన్నాను. ఎందుకంటే నాలో ఉన్న లక్షణాలు కూడా కొన్ని సార్లో ఉన్న లక్షణాలు కూడా నాలో కొన్ని ఉన్నాయి. అటు ఎంటర్టైన్మెంట్ కానీ, అటు సబ్జెక్ట్ కానీ, అట్లా హెల్త్ పరంగా నాకేం హెల్త్ బాగాలేదు. అప్పుడు ఫస్ట్ అరుంధతి మేడం ఆరోగ్యం గురించి చెప్పిన తర్వాత ఓకే, ఇందులో ప్రోడక్ట్ వాడుకుంటే నేను ఆరోగ్యాన్ని కొంచెం
మెరుగుపరుచుకోవచ్చు అని అన్నప్పుడు దాని తర్వాత మళ్ళీ సైదులు సార్ మధ్యాహ్నం నుంచి మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి మాట్లాడిన తర్వాత సాయంత్రం 5 గంటల దాకా నాకు అప్పుడు అనిపించింది, నాకు భగవంతుడు ఇలాంటి ఆనందాన్ని రూపంలో ఒక ఆనందం తీసేసినా కానీ భగవంతుడు ఇలా ఆనందాన్ని రూపంలో మళ్ళీ నాకు ఒక అవకాశం దొరికింది. అట్లా అనుకొని నిదానంగా మీటింగ్ చెప్పేవాడు. ఎలా ఉంది తమ్ముడని. బాగుందన్న, ఇదే చేస్తానన్నా నేను అని చెప్పి చేస్తానని చెప్పిన తర్వాత మెల్లమెల్లగా నిదానంగా ఏదన్నా దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయటం. అట్లా టూ వర్డ్ పర్ఫెక్ట్కి వెళ్ళిన తర్వాత బుక్స్ కొనిపించాడు నాకు. రిచ్ డాడీ పూర్ డాడీ అందరిని ఆకట్టుకునే కళ. అలా నాకు చదువు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ ఖాళీగా ఉండకుండా చదువుకునే రోజులు పుస్తకాలు బాగా చదివేవాడిని. అట్లా పుస్తకాలు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఆ పుస్తకాలు తిరిగేసిన తర్వాత కొంత నెట్వర్క్ ని కింద యాడ్ చేశాను అభ్యా చూడు అని అనగానే ఓకే అన్న అని చెప్పేసి ఇంకా మే నెల అయిపోయింది. మే నెల ఇంక ఎర్రని ఎండలో నాకు ఇంకేం అర్థమయ్యేది కాదు. డ్యూటీ అయిపోగానే ఉలవపాళ్ళు ఆనంద్ అన్న ఉంటాడు కాబట్టి ఆనంద్ సార్ వాళ్ళ ఇంటికి పోయేవాడిని. రోజు మార్చి రోజు పోయేవాడిని. డ్యూటీ 1 గంటకి అయిపోతే బస్సు ఎక్కి ఉలవపాడు వెళ్ళేవాడిని. అక్కడ నాకు ఎంజా మేడం గారు, ఆనంద్ అన్న వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అన్నం వండేది, కూర వండేది, ప్రశాంతంగా తినేసి ఇంక నేను ఆనంద్ అన్న అటు రైల్వే స్టేషన్కి వెళ్ళి కానీ అటు ఆ క్లినిక్ కాడికి కానీ అటు పోయి అట్లా సరదాగా అట్లా తిరిగి వస్తా ఉండే. నేను రోజు వచ్చి ఎందుకురా రోజు వచ్చేదంటే ఏం లేదులే అన్న, నాకు ఇసుకు పడుతుంది, రక్తం పడుతుంది అని చెప్పేవాడిని. ఆ, ఒక్కోసారి ఎందుకురా వచ్చింది నువ్వు అన్నాడు. అన్న ఆకలి అవుతుందన్న, అన్నం తినడం కోసం వస్తున్నా అని చెప్పి ఎన్ని కాదని చెప్పేసి బండి ఎక్కించుకొని ఇంక అప్పుడెప్పుడే అటు అన్ని ఊర్లు తిప్పడం జరిగింది. అట్లాగే నిదానంగా ఇంక మీటింగ్, ఎక్కడ మీటింగ్ ఉంటే ఇంక మీటింగ్ ఆ నుంచి మీటింగ్లు. మే నెల అంతా అయిపోయింది. మే నెల 31న కావాలి మీటింగ్ జరుగుతుందిరా, గురువు గారు ఎంఎస్ఆర్ గారు మహా గురూజీ వస్తున్నారు, ఆ మీటింగ్ నువ్వు అటెండ్ కావాలన్నప్పుడు ఆ మీటింగ్ నేను అటెండ్ అయిన తర్వాత గురువు గారిని పరిచయం చేసుకోవడం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారిగా కావలి నుంచి గురువు గారితో కారులో ట్రావెల్ చేయడం జరిగింది. మే 31 ఒంగోలు డిఎల్సిపిలో మీటింగ్ మధ్యాహ్నం నుంచి. ఇక్కడ మీటింగ్ అయిపోగానే మీటింగ్ చూసుకొని తర్వాత గురువు గారు కారు తోలుతుంది శిరీష తిరుపతి రెడ్డి సారు, వెనకాలేమో గురువు గారు తిరుమల రావు సార్ కూర్చున్నారు. ముందు నేను కూర్చున్నాను. గురువు గారు అదే ఫస్ట్ జర్నీ. గురువు గారి యొక్క మాటలు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేశాయి. ఆ విధంగా వచ్చే క్రమంలో అట్లాగే జూన్ నెల నుంచి ఇంకా స్టార్ట్ అయింది. నువ్వు ఏందన్నా అసలు ఏం చేయమంటావు, దీని కథ ఏందన్నా, అప్పుడు నీకు తెలిసిన నెట్వర్క్ను పరిచయం చేయమను. అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా అసలు విషయం. అప్పుడు దాకా నాకున్న అసోసియేషన్ వేరు, అంతా నా బ్యాచ్ వేరు, నా కోసం ఎదురు చూసే బ్యాచ్. ఈ వెస్టేజ్ ఏం కొత్తగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నేను ఫస్ట్ మా ఇంటి ఓనర్ ముందు, పక్కన చుట్టుపక్కల అందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా నేనేం చేసామనంటే నీకు తెలిసిన నెట్వర్క్ను పరిచయం చేయమను. మొట్టమొదటిసారిగా ఆనంద్ సార్ని పిలిపించటం. మధ్యాహ్నం ఎర్రనెండలో వచ్చేవాడు, ఓ మీటింగ్ ఇప్పించేవాళ్ళు. వాళ్ళందరూ బాగుంది సార్ అని నీట్గా డ్రెస్ వేసుకొని వచ్చేవాడు. షూ వైట్ బ్లాక్ వేసుకొని వచ్చేవాడు. అట్లా ఓ మీటింగ్ బాగా చెప్పారు సార్, మీరు బాగా చెప్పారు అనేవాళ్ళు. ఒక్కరు ఐడి చేసేవాళ్ళు కాదు, ఒక్కరు ప్రొడక్ట్ కొనేవాళ్ళు. అట్లాగా దాదాపు నెల మొత్తం 15 ఓ మీటింగ్లు పోయాను. ఒక ఎంఎస్సి కెమిస్ట్రీకి చెప్పించాను. ఒక మంచి 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 వ్యక్తులకి దాదాపు ఒక 15 ఓ మీటింగ్లు ఫెయిల్ అయిన తర్వాత నేను ఒకటే అడిగా, అన్నా 15 ఓ మీటింగ్లు ఫెయిల్ అయింది, నేనేం చేయాలి, అసలు ఎందుకు ఓ మీటింగ్లు ఫెయిల్ అయిపోతుంది, నువ్వు చెప్పగానే బాగుంది అంటున్నారు, తర్వాత ఎవరు కూడా ఐడి వేయట్లేదు, ప్రొడక్ట్ తీయట్లేదు, ఏంది కారణం ఏంటంటే ముందు నువ్వు డ్రెస్ కోడ్ మార్చురానా. ఎందుకంటే అప్పుడు దాకా ఉన్న బట్టల్లోనే ఒక నైట్ ప్యాంట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని ఒక గడ్డం పెంచుకొని ఆనంద్ సార్ ఇప్పుడు వస్తే ఆనంద్ సార్ ఎనికి బండి ఎక్కి పలానా కడిగి పోతానంటే పలానా కడిగి పోతుంటే యథావిధిగా ఒక పాత కోటి వాళ్ళు కనబడేసరికి తీసుకుపోయిన వ్యక్తిని నేను చెప్పడానికి వచ్చిన వ్యక్తి మంచి ప్రొఫెషనల్ మెడికల్ డిపార్ట్మెంట్ చెప్పడానికి బాగానే ఉంది అనేవాళ్ళు. కానీ నేను చెబుతున్నా, నన్ను చూసి ఏంటంటే సరే బాగా చెప్పారు సార్ బాగా చెప్పేసారు అన్నట్టు 15 ఓ మీటింగ్లు ఫెయిల్ అయిన తర్వాత డ్రెస్ కోడ్ మార్చమన్నాడు. ఈ వెంటనే ఒక 2-3 రోజుల్లోనే డ్రెస్ కోడ్ మార్చేశాను. మొత్తం పాత బట్టలన్నీ తీసేసి కొత్త బట్టలు అన్ని ప్లెయిన్ ప్యాంట్లు ప్లెయిన్ షర్ట్లు తీసుకోవడం జరిగింది. అట్లా 2-3 రోజులు కుట్టించిన తర్వాత ఇంకా ఆ డ్రెస్ వేసుకొని షూ వేసుకొని టక్ చేసుకొని డైరీకి వెళ్ళడం మొదలుపెట్టాను. 5 సంవత్సరాల నుంచి వీడేంద్ర కొత్తగా కనబడుతున్నాని కొంచెం ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన తర్వాత అదే నేను ఎగతాళిని కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోయినా ఆ పాత నెట్వర్క్ని ఆ, దూరం చేశాను అనమాట. కొద్ది క్రమక్రమంగా రోజు ఫోన్లు వచ్చాయి, "అరే రారే ఈడను వాడను" అని. తర్వాత మళ్ళీ జూన్ నెలలో మీటింగ్ జరిగింది. అప్పుడు గురువు గారు ఒక మాట అంటారు, ఉత్తములతో స్నేహం అత్తర్ దుకాణం లాంటిది,
నువ్వు అత్తర్ షాప్కి వెళ్ళి అత్తరు కొన్నా కొనకపోయినా కొద్దిగా అయితే సువాసన వచ్చింది అనగానే నాకు అర్థమైపోయింది. మనం ఏ అసోసియేషన్ తిరిగితే ఆ అసోసియేషన్ లక్షణాలే వస్తాయి. నాకు కావాల్సిన సరైన ప్లాట్ఫామ్ ఇది అని గట్టిగా నిర్ణయం తీసుకొని ఆనందాన్ని అడుగుజాడలు నడుచుకుంటూ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా డ్యూటీ, ఖచ్చితంగా అటెండెన్స్ తొంభేయాల్సిందే. తర్వాత మళ్ళీ సాయంత్రం 8 గంటల నుంచి మళ్ళీ నైట్ 12 గంటల దాకా అట్లా ఆ ఖాళీ టైంని ఉపయోగించుకుంటూ ఆనంద్ సరైన గిడి తిరుగుతూ ఆ విధంగా ముందుకెళ్తే క్రమంలో కొంచెం డ్రెస్ కోడ్ మార్చిన తర్వాత నన్ను కొత్తగా చూడటం స్టార్ట్ చేశారు. అప్పుడు మెల్లమెల్లగా 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 టీం రావడం స్టార్ట్ అయింది. టీం వచ్చిన టీం రావడం స్టార్ట్ అయింది. అంతలోకి నా అండర్లో కొంతమంది ఉలోప నెట్వర్క్ ఆనంద్ సార్, హరీష్ సార్ నేయడం జరిగింది. ద గ్రేట్ లీడర్ హరీష్ సార్ లాంటి లీడర్ రావడం ద్వారా నాకు కొంచెం నెట్వర్క్ అనేది ముందుకెళ్ళింది. అట్లా నేను వెళ్తూ ఉన్న క్రమంలో చాలా అంటే చాలా కష్టాలు. అప్పుడు దాకా కూడా నన్ను పట్టించుకొని ఈ డైరీ వాళ్ళు ఏం చేశారంటే వీడెందుకు చేస్తుండ్రా, వీడెందుకు చేస్తుండ్రు అని బయటికి పంపించడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని ఆ మిగతా టయాన్ని ఆనంద్ సార్ కందుకూరు అంటే కందుకూరు, ఒంగోలు అంటే ఒంగోలు, కావాలంటే కావాలి, అట్లా ఎక్కువ మోర్ మీటింగ్స్. నా మైండ్ సెట్ మారింది కూడా మీటింగ్స్ 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 మరిచాక మా మేడం గారి కాడ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమయ్యో, నువ్వు నన్ను బడిసికట్టలేదు, పిల్లల్ని బడిసికట్టలేదు, ఎందుకు కథ నడుపుతున్నావు నువ్వు, అసలు ఫోన్ చేయట్లేదు, ఒకరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అసలేంది నీ వ్యవహారం ఏంది అనగానే జూలై 7, 8 తారీఖున బూట్ క్యాంప్ కోటప్పకొండ. కోటప్పకొండకి మా మేడం గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మా అక్కని, మా భార్యని ఇద్దరిని పలానా చోటకి రండి అని చెప్పిన తర్వాత ఆ బూట్ క్యాంప్లో ఆ జనాన్ని చూసిన తర్వాత అది కాక అప్పుడే నేను అసోసియేషన్కి పరిచయం అవ్వటం, సాయంత్రం పూట గురువు గారు నాకు మైక్ ఇప్పేయటం, ఆ మైక్ తీసుకొని పాటలు పద్యాలు కొంచెం అలా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయటం, అప్పుడు కొంచెం అసోసియేషన్లో గుర్తింపు వచ్చింది. అప్పుడు ఈ అసోసియేషన్లో నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ఆనందాన్ని గుర్తు చేసుకొని కోటి ఒక్కడే కాదు, ఈ కోటికి ఒక మరో జీవితాన్ని ప్రసాదించిన ఆనందాన్ని కూడా జీవితాంతం గుర్తుండిపోవాలంటే ఖచ్చితంగా నా పేరు పక్కన ఆనంద్ పేరుని యాడ్ చేయాలని చెప్పేసి కోటి ఆనంద్ ఎప్పుడు నామకరణం చేసిన తర్వాత మా మేడం గారు ఇదేదో బాగుందయ్యా నీకు, నువ్వు ఇదే చెయ్యి అనగానే అప్పుడు దాకా మా భార్య నేను ఎట్టబడితే అట్టుండను కదా, ఆ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని కనపడడంతో అసలు తెలియకుండానే ఏడుస్తుంది. ఇంకా గట్టిగా పట్టుకొని ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తున్నట్టు, నువ్వు నాకు సంపాదించొద్దు, ఇంటికాడే ఉండి నేను మిరగాయలు కోసి మెట్టకాయలు కోసి సంపాదిస్తాను, ఇంక నేను ఇది బాగుంది, నేను ఇంకా కావలి వస్తాను, కావలి వచ్చి పిల్లలు టీసీలు తీసుకొని ఇక్కడే జాయిన్ చేపిస్తాను అనగానే ఓకే మంచి పని చేసిన అనగానే ఈ లగేజ్ మొత్తం సర్దేసి కొన్ని సామాన్లు ఇంటికి పంపించి మా మేడం గారిని కూడా ఆడికి పంపించిన తర్వాత ఇంక అప్పుడు నేను ఎటు తిరిగినా నన్ను అడిగేవాళ్ళు లేరు అని అనుకొని అప్పుడప్పుడు నిదానంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనుసరణ తిరుగుతూ మీటింగ్, చాలా అంటే చాలా కష్టాలు. టీము ఆ, మీటింగ్ పిలుస్తా ఉన్నా రావట్లేదు, మీటింగ్ పిలుస్తా ఉన్నా రావట్లేదు, ఏం చేయాలి, ఏం చేయడం ఒకటే, ముందు మీటింగ్స్ అటెండ్ అవ్వు, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వు, ఎక్కడ పోయినా కానీ నెగిటివ్ అనేది అసలు చెప్ప మాకు, పాజిటివ్గా ఉండు. 30, 40 ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వమన్నా చెప్పారు. 30, 40 ట్రైనింగ్స్ కాదు, మోర్ మీటింగ్స్. ప్లేన్ యొక్క అడుగు జాడలో నడుచుకుంటూ పోతూ 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 దాదాపు చాలా మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ చాలా అటెండ్ అయినా అప్పుడు దాకా మైండ్ అనేది ఓపెన్లో లేదు. నిదానంగా 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 అట్లా షవరింగ్ ఉంది బాగా, అట్లా కొన్ని సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత హెల్త్ క్లియర్ అయింది. మా మేడం గారికి కూడా ఇది వాడి ఇందులో ఉన్న సప్లిమెంట్స్ కొన్ని రెగ్యులర్ డేట్ రాదు, ఆ రెగ్యులర్ డేటుకి కోసం కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేశాను. అమ్మకి ఆరు దాడితే కళ్ళు కనపడు, ఇందులో కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేశాను. అట్లా హెల్త్ క్లియర్ అయిన తర్వాత మా ఇంటి ఓనరమ్మకి చెప్పాను, సుగుణ మేడం గారు. ఆ సుగుణ మేడం గారు వాళ్ళ హస్బెండ్కి హెల్త్ ఇష్యూ ఉండేది, షుగరు, పెరాలసిస్. ఈ ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత అట్లా అట్లా ఈ కావాలి నుంచి కొంత నెట్వర్క్ రావడం జరిగింది. ఇట్లా మళ్ళీ అటు ఉలోపా నుంచి కొంత నెట్వర్క్ రావడం జరిగింది. ఆ నెట్వర్క్ వచ్చే క్రమంలో నేను చాలా అంటే చాలా చూడండి ఫ్రెండ్స్, మీరు మీరు చేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీది చాలా కంఫర్ట్ జోన్. ఉదయం 9 గంటలకు పోతే ఖచ్చితంగా 5 గంటలకి, 5 గంటల నుంచి మీరు ఫీల్డ్కి వెళ్ళిపోతే ఎంతమంది ఎన్ని ఓ మీటింగ్లు చేయొచ్చు, ఎన్ని ఓ మీటింగ్లు చేయొచ్చు. నేను ఖచ్చితంగా 9 గంటలకు వెళ్ళి 1 గంట దాకా డ్యూటీలో ఉండాలి. నేను ఎటు పోయినా, చీరాల పోయినా, ఏటపాలెం పోయినా, ఆ, లేకపోతే తెనాలి పోయినా, ఒంగోలు పోయినా, చుట్టుపక్కల ఏ ఊర్లు పోయినా కానీ సాయంత్రం మళ్ళీ 8, 8:30 కల్లా నేను అటెండ్ అవ్వాలి. కత్తి మీద సాము, చిన్న టాస్క్ కాదు నాకు. చాలా అంటే చాలా త్యాగాలు చేశాను సార్. ఎందుకంటే
మా పాపను హాస్టల్ చేసిన తర్వాత త్యాగం, పేరెంట్ డే. పేరెంట్ డేకి నెలకు ఒకసారి వచ్చింది. ఆ పేరెంట్ డేకి నేను అటెండ్ అవ్వాలి, కానీ ఇక్కడ మీటింగ్ ఉంది. ఎంఎస్ఎస్ ఎంఎస్ఎస్ మెగా సక్సెస్ సమ్మిట్ మీటింగ్ ఉంది. అటు హాస్టల్కి వెళ్లకుండా మా మేడం గారిని పంపించి నేను మీటింగ్ వచ్చేవాడిని. అట్లాగే ఇంటి ముందు మా పెదనాన్న చనిపోయాడు. మా పెదనాన్న చనిపోయినా కానీ మా పెదనాన్న తిరిగి రాలేడు కదా అని చెప్పేసి నేను దానికి అటెండ్ కాలేదు. ఇంటి ముందేమో బాడీ ఉంది, నేనే మీటింగ్కి పోయినా. మా మేడం గారు ఫోన్ చేసి, అయ్యా మీ పెదనాన్న చనిపోయినాడు. అది ఒక త్యాగం. తర్వాత మళ్ళీ ఇంటి వెనకాల బాబాయ్ చనిపోయాడు. బాబాయ్ చనిపోయినప్పుడు కూడా నేను చూసుకోవాలా మీటింగులు. విజయం త్యాగం కోరుకుంది. జూన్ 21వ తారీఖున నా మ్యారేజ్ డే. నాకు మ్యారేజ్ డే కూడా నేను మీటింగ్లోనే ఉన్నా, ఇంటికి పోవాలా. తర్వాత నాకు పిల్లనిచ్చిన మామ చనిపోయిండు. చనిపోయినా కానీ నేను ఇక్కడ నుంచి మధ్యాహ్నం బయలుదేరిపోయేసరికి మా మామని మట్టి చేయడం కూడా జరిగింది. తర్వాత కర్మంతరానికి పోదామంటే ఇక్కడ మళ్ళీ 7వ తారీఖున గురువు గారి మీటింగు. 8వ తారీఖున మన కొండేపి టీం అంతా దాదాపు ఒక 60-70 మంది ఇబ్రహీంపట్నం యాదగిరిగుట్టలో మళ్ళీ బూట్ క్యాంపు. ఇక్కడ 7వ తారీఖు 7, 8 బూట్ క్యాంపు. తర్వాత మళ్ళీ 7నే గురువు గారి కావాలి మంచి సెమినారు, మంచి టీముని ప్రమోట్ చేశాను. తర్వాత ఇబ్రహీంపట్నంలో మన లీడర్స్ అందరూ ఉన్నారు, అక్కడికి రమ్మని. ఆ కర్మాంతరానికి కూడా నేను యాడ్ అవ్వకుండా ఆ రోజు మళ్ళీ నా గెట్ టుగెదర్ నా 10th క్లాస్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం జరిగింది. విజయం విజయం అనేది త్యాగాన్ని కోరుకోవడం. చాలా అంటే చాలా ఒడిదుడుకులు, చాలా బాధలు, కష్టాలు. టయానికి తిండి ఉండేది కాదు. తిండి లేని రాత్రులు ఎన్నో గడిపాను. అసలు ఇందులో మెయిన్గా రావడానికి గల కారణం ఏంటంటే, నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఆ గది ఆ పంచలోనే ఉండాలి. నన్ను ఆనంద్ సార్ ఒకటే అడిగారు, నీకేం కావాలి అని అంటే, నాకు ఫస్ట్ నాకు ఇల్లు కావాలన్నా, నాకు అసలు ఇల్లు లేదని చెప్పా. ఆ ఇంటి కోసం నువ్వేం చేయాలి అనగానే ప్రతిదీ కూడా ఫోన్ చేసి ప్రతిరోజు కూడా అట్లనే టచ్లో ఉండేవాడిని. ఆ విధంగా ముందుకు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో అట్లా డైరెక్ట్గా సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత 14,000 చెక్కు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒంగోలులో మా మేడం గారిని పిలిపించి సన్మానం, ఇంక అంతే. ఇంకా మా మేడం సన్మానం చేయగానే ఇంకా అయిపోయింది పని, ఇంక నువ్వు ఇదే చేయాలంది. అలాంటి క్రమంలో మళ్ళీ గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత నా నుంచి కంటిన్యూగా ఇంకా మీటింగ్ చూసుకుంటూ డ్యూటీ చూసుకుంటూ నా పేదరికం అనేది నాకు డబ్బు చాలా అవసరమైంది. నాకు ఇల్లు కట్టుకోవాలి, ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు. పిల్లలకి ఇద్దరికి హెల్త్ బాగుండేది కాదు, పిల్లగాడికి కూడా అసలు హెల్త్ బాగోదు. ఎందుకంటే మా మేడం గారు A-నెగిటివ్ బ్లడ్, సన్నగా ఉంటుంది, పెద్దగా ఓపిక ఉండేది కాదు. నాకు ఉద్యోగం పార్ట్ టైంగా చేస్తాను ఇప్పుడు, వెస్టేజ్ కూడా ఉద్యోగం ప్లస్ ఈ రెండు మేనేజ్ చేసుకుంటూ ఆ ఉన్న సమయాన్ని వినియోగిస్తున్నా. అందుకే చెప్పేది, నేను ఉన్న టయాన్ని చేసే గంటైనా 2 గంటలైనా హార్ట్ఫుల్గా చేస్తున్నా అనేవాడిని. మెయిన్గా ఈ గెలుపుకు నాది కాదు కారణం. మొదటి లెగ్లో మొదటి అండర్లో హరి నాగలక్ష్మి సార్ వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా ముందుకెళ్ళడం జరిగింది. హరీష్ సార్ లాంటి గొప్ప లీడర్ నిలబడిన తర్వాత హరీష్ వారి ద్వారా సాయన్న సారు, దుర్గా మేడం, వెంకటేశ్వరమ్మ మేడం, తర్వాత గవర్నమెంట్ టీచర్ శివ సారు, ఆ తర్వాత రామకృష్ణ సారు, తర్వాత మధుబాబు సారు, మంగళగిరి నుంచి ఆంజనేయులు సారు. అట్లా మంచి నెట్వర్క్ వచ్చింది హరీష్ సార్ అండర్లో. అట్లాగే చందు సారు, ప్రసన్న సారు, గంగపాలెం చందు సారు, మళ్ళీ మాల్యాద్రి సారు, ఉమ్, హరీష్ సారు. ఇట్లా గొప్ప గొప్ప లీడర్లు ఒక లెగ్గులో అండర్లో పడిపోయిన తర్వాత నాకు 3 months నుంచి ఎల్ఓబి వస్తుంది. అలాంటి లీడర్స్ ఉండటం వల్ల నేను ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటాను, వాళ్ళకి పాదాభివందనాలు. అట్లాగే రెండో లెగ్గులో సుగుణ మేడం ద్వారా వాళ్ళ కూతురు ఉషా మేడం ద్వారా ఆ, మళ్ళీ ఇంకొంచెం నెట్వర్క్. ఆ నెట్వర్క్ తర్వాత మళ్ళీ శివరాం ప్రసాద్ సార్ గ్రేట్ లీడర్ పరిచయం అవ్వడం జరిగింది. శివరాం ప్రసాద్ సార్ ద్వారా రాధా మేడం ఎప్పుడైతే పరిచయం అయిందో గోపి సార్ లాంటి లీడర్ని పరిచయం చేయడం జరిగింది. గోపి సార్ ద్వారా సురేష్ సారు, ఏఎస్పేట సురేష్ సారు, పెంచల్ బాబు సారు, జాన్ సుధీర్ సారు, తర్వాత వెంకయ్య సార్, ద గ్రేట్ లీడర్ వెంకయ్య సారు, తర్వాత నజీర్ బాషా సారు, మాషా అల్లావుద్దీన్ సారు. ఇట్లాగా శివరాం ప్రసాద్ సార్ అండర్లో రెండో లెగ్గు మంచి లీడర్ రావడం జరిగింది. ఆ లెగ్ నుంచి కూడా దాదాపు నెక్స్ట్ మంత్ సార్ సిల్వర్ క్యాడర్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మూడో లెగ్గులో వచ్చేసరికి రాజేష్ సార్. ఎందుకంటే రాజేష్ సార్ నాకు కొంచెం కొంచెం బంధువు అవుతాడు. ఇట్లాగే కావలిలోనే ఉంటున్నాడు, మా డైరీలోనే అక్కడ సెక్యూరిటీగా పనిచేశాడు. రాజేష్ సార్ ద్వారా ఆ, రాజేష్ సార్ నుంచి మాధవ్ సారు, తర్వాత నక్షత్ర కాలేజీ ఏఈఓగా పనిచేస్తున్న కంచెల సురేష్ బాబు సారు, అట్లాగే అయ్యల్ రెడ్డి సారు,
ఇట్లా మూడో లెగ్ మంచి నెట్వర్క్ ఏర్పడటం జరిగింది. మూడో లెగ్లో, నాలుగో లెగ్లో నేను ట్రైన్లో జర్నీ చేస్తుంటే రిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ నర్సు వెంకట్ సారు ఇట్లా వీళ్ళందరికీ నా గెలుపు కారణం నేను కాదు, నా టీం వర్క్. వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను, పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. ఈ వెస్టేజ్ అనేది చాలా అంటే చాలా గొప్పది. నేనేదో తెలిసి దానికి డైరెక్షన్ కంపెనీ అంటే ఏదో అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పట్టుకొని ఇది సార్ నా సక్సెస్ జర్నీ. ఈ సక్సెస్ జర్నీలో నేను 10 పాయింట్లు చెబుతాను. ఆ పాయింట్లు లాస్ట్ సమయం కూడా లేదు కాబట్టి నీ లక్ష్యం మీద ఫోకస్ చేయడం ఎలా అనేది ఒకే 10 పాయింట్లు చెబుతాను. నీ లక్ష్యం స్పష్టంగా రాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకు ఆ లక్ష్యం కావాలో నీకు తెలిసి ఉండాలి. టీవీ సీరియల్స్ నువ్వు ఆగే సొల్లు తగ్గించు. లక్ష్యం చూపించే ఫోటోలు కాగితాల దగ్గర ఉంచుకో. గోడ మీద నీ డ్రీమ్ రాయి. రోజు రోజుకి చిన్న చిన్న టార్గెట్లు పెట్టు. నీ పని మీద ఫ్యాషన్ పెంచుకో. మోటివేషన్ తగ్గితే ఇన్స్- వీడియోస్, ఇన్స్పిరేషన్స్ వీడియోలన్నీ చూడు. ఫలితాల కన్నా ప్రయాణం మీద ఆనందించు. ఎదుటి వారి మాటలు పట్టించుకోకు. రోజుకు కనీసం 1 గంట అయినా నీ లక్ష్యం కోసం కేటాయించు. ఇది సార్ నా జీవిత జర్నీ. ఆ, ఇందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. నా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి 35,000, అంతకుముందు చెక్ వచ్చేసరికి 37,000. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. ఇలాంటి అవకాశం ఇచ్చిన కొండేపు టీం లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా గ్రేట్ లైఫ్ లైనర్స్ హరి నాగలక్ష్మి సార్కి, అట్లాగే మిగతా టీం లీడర్స్ అందరికి కూడా నేను ఎల్లవేళ పాదాభివందనాలు తెలియపేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ కోటి సార్, థ్యాంక్ యూ. మీ టెస్ట్ మనకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. నాకు తెలిసిన కొన్ని సంఘటనలు అయితే తెలియని విషయాలు కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎలా ఈ వేస్టేజ్ సక్సెస్ అయ్యారు అనేది ఈ జూమ్ ద్వారా తెలుసుకున్నాను. మీ పర్సనల్ గా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎందుకంటే నువ్వు వెస్టేజ్ మీరు వెస్టేజ్కి రాకముందు వేరే మార్గంలో ఉండేవాళ్ళు, కానీ ఒక్కసారిగా అంత చేంజ్ రావటం అంటే అది మామూలు విషయం కాదు. మరి మీరు చేసుకున్న అదృష్టం, మీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమో కానీ చాలా త్వరగా చేంజ్ అయ్యారు. అదేవిధంగా దేవుడు మీరు చేంజ్ అవటం, మీరు కష్టపడే విధానాన్ని బట్టి మంచి టీం ఇచ్చాడు. హరి సార్ లాంటి వాళ్ళని కానీ, మంచి టీం శివరాం ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు కానీ అంత మంచి టీం ఇచ్చారు. త్వరలో సెకండ్ ఎల్ఓబి కూడా తీసుకోబోతున్నారు, 50,000 తీసుకోబోతున్నారు. ఎనివే థ్యాంక్ యూ సార్. కోటి సార్ థ్యాంక్ యూ. చాలా మందికి థ్యాంక్ యూ. ఇన్స్పిరేషన్ మీ టెస్ట్ మనీ. సో లీడర్స్ గమనించండి, ఫస్ట్ లో కోటి సార్ని చూసి ఎక్కడా కూడా టీం రాలేదు. కానీ టీం రాకపోయినా కూడా ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మధ్యాహ్నం దాకా డ్యూటీ చేయటం, మధ్యాహ్నం నుంచి మాతో ఎక్కడంటే అక్కడికి వచ్చేవాడు. ఇంకా ఏం మాట్లాడేవాడు కాదు. పలానా చోట మీటింగ్ అంటే అక్కడ ఉండేవాడు అనమాట. ఆ విధంగా కష్టపడుతూ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మంచి టీం అనేది రావటం జరిగింది. అదేవిధంగా మాతో పాటు చెక్ తీసుకోగలుగుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. అందరికి అవకాశం ఉంది. ఓకే కోటి సార్ థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. త్వరగా మీ గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ భూపతి సార్. రాజు భూపతి రాజు సార్, గుడ్ మార్నింగ్. భూపతి రాజు సార్, గుడ్ మార్నింగ్. కట్టా రమణం మేడం, గుడ్ మార్నింగ్. రమణం మేడం, గుడ్ మార్నింగ్. మేరీ సుధాకర్ సార్, గుడ్ మార్నింగ్. రవి సార్ ఇప్పుడు ఇవ్వండి, వాళ్ళని అడ్మిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇందాక లేదు. ఇప్పుడు వాళ్ళు అడ్మిట్ చేసుకోగలుగుతారు. ఓకే ఓకే. భూపతి రాజు సార్, గుడ్ ఇప్పుడు మార్నింగ్. రమణం మేడం, గుడ్ మార్నింగ్. కట్ట రమణం మేడం. ఓకే, సుధాకర్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నువ్వు చెప్పిన సెషన్ ప్రతి పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. నీ కష్టాలు, నీ నీ లైఫ్, ఎన్నో కష్టాలను ఎదుర్కొని వెస్టేజీలోకి రావడం అనేది బాగుంది సార్. ఫస్ట్ నువ్వు చెప్పిన పాయింట్ డ్రెస్ కోడ్ మార్చుకోవడం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మళ్ళీ రెండోది వచ్చేసి ఉత్తములతో స్నేహం అత్తర దుకాణంతో సమానం అనేది అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అంటే మనం సక్సెస్ అయిన లీడర్లతో మనం స్నేహం చేస్తే మనం కూడా సక్సెస్ అవుతాము అనేది నేను అర్థం చేసుకున్నాను సార్.
అప్లైనర్ అడుగు జాడల్లో నడుచుకోవడం అది చాలా ప్రాముఖ్యమైంది. మన అప్లైనర్ ఏదైతే చెప్తున్నారో అదే మనం కూడా చేయాలి. నాకు ఈ మాటలు బాగా కనెక్ట్ అయింది సార్. కానీ మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం అనేది మన తప్పు. కానీ మంచి లైఫ్ మన చేతిలో పెట్టినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోకపోవటం అది మన అమాయకత్వం. నువ్వు చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గట్టి చేయాలి మేడం. నిజంగా పేదరికంలో పుట్టడం మన తప్పు అయితే కాదు, చనిపోవటం మాత్రం ముమ్మాటికి 100కి 200% మందే తప్పు. అవును సార్, థ్యాంక్ యూ. సార్ అన్మ్యూట్ చేసుకుని మీరు ఎంతసేపు లేట్ అవుతున్నారు చూడండి. అన్మ్యూట్ రాలేదు సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్ అండ్ ఆల్ వెస్టేజీ లీడర్స్. గుడ్ మార్నింగ్ గురూజీ. మీ హిస్టరీ విన్న తర్వాత వెస్టేజ్లో నేను డబ్బు సంపాదించుకొని నేటి పట్టు వదలని విక్రమార్కుడు అనే సినిమా తీయాలనుకుంటున్నా మీతో. సరే, మీరు చెప్పినవి ఒక్క 5 పాయింట్లే పట్టుకున్నాను, సింపుల్గా చెప్తాను. మీ క్యారెక్టర్ ఏంది, మీ గుణం ఏంది అనేది పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకొని ఫ్రెండ్స్ డబ్బులు ఇవ్వకుండా పోతా ఉంటే చూస్తూ ఉన్నామంటే అప్పుడే అర్థమైంది నీ యొక్క గొప్ప గుణం ఏంటనేది. తర్వాత డ్రెస్ కోడ్ ఈ మధ్య నేను మార్చిన తర్వాత నన్ను కొంతమంది విచిత్రంగా చూస్తున్నారు. అంటే ఎల్ఐసిలో ఆల్రెడీ డ్రెస్ ఉండేది, కానీ ఈ డ్రెస్సు సపరేట్ డ్రెస్సు, ఇది చాలా బాగా నచ్చింది. ఉత్తములతో స్నేహం అత్తర్ షాపు లాంటిది. అబ్బా ఎంత గొప్పగా చెప్పారంటే, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే నీకు మంచి అంటుకుంటుంది, చెడ్డ వాళ్ళతో స్నేహం చేసుకుంటే నీకు చెడ్డే అంటుకుంటుంది. ఏది కావాలో నిర్ణయించుకోమని చెప్పి చాలా గొప్పగా. పోతే నేను ఒక 2 కొటేషన్స్ ఇస్తా. మీ జీవితంలో మీరు బాగుపడ్డారు అని అంటే నాలో కొన్ని నేనే చూసుకున్నా. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని నిరూపించారండి మీరు. పైగా నేనే శిల్పిని, నేనే శిల్పాన్ని అని గ్రహించావు కనుక నువ్వు ఇంత గొప్పగా ఎదగగలిగావు. లాస్ట్ 5వ పాయింట్, 10 పాయింట్లు చెప్పారు చూసారా? ఈ 10 పాయింట్లతోనే ఎల్ఐసిలో నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయా. చాలా గొప్పగా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞుణ్ణి. సెలవు. థ్యాంక్ యూ జాలన్ సార్, థ్యాంక్ యూ. మీలాంటి గొప్ప వ్యక్తులు సిస్టంలోకి రావటం చాలా మందికి బలం అవుతారు. థ్యాంక్ యూ సార్, జాలీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అనుష మేడం, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ గురూజీ. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్టిమోనీ ఏంటంటే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మీ లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు ప్రజెంట్ మాది ఉంది, చూసేదానికి అలా ఉంటది అనమాట. కానీ ఏందంటే సార్, అంత కష్టంలో కూడా మీరు అసలు మార్చుకున్నారు కదా. మీటింగ్ రాండి అంటే మీటింగ్కి వెళ్ళి ఎలా అయితే మీరు మీ మైండ్ సెట్ మార్చుకున్నారు, అలాగే నేను కూడా నా మైండ్ సెట్ మార్చుకొని నేను కూడా దీంట్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సార్. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్, రోజు మనం 1 గంట అయినా కానీ మనస్ఫూర్తిగా హాస్టల్ గా వెస్టేజ్ గురించి పనిచేయడానికి కోరుకుంటున్నాను సార్. నాకు ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది. ఓకే మేడం, ఖచ్చితంగా గెలవాలి మేడం. గెలిపించడానికి మన అప్లైనర్ ఖచ్చితంగా మన అండర్ లోనే ఉన్నారు. అవును సార్. మళ్ళీ ఇంకొక పాయింట్ బహుమానం. అవును సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, నాకు కనెక్ట్ అయిన పాయింట్, మనం గెలిచే క్రమంలో మనకి ఎక్కడైనా ఆటుపోతులు ఎదురైనా కూడా వాటిని తట్టుకొని ముందుకెళ్ళాలని నేను గట్టిగా చాలా కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నాను సార్. అసలుకి థ్యాంక్ యూ సార్. మంచి మోటివేషన్ ఇచ్చారు, మంచి వాల్యూ అయిన పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్, రేపు డిసెంబర్ కల్లా మీ గోల్ రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మాకు ఇలాంటి సెక్షన్స్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. మీరు కూడా తప్పకుండా గెలవాలి మేడం, గెలుస్తాం కూడా అంతే. అలాగే సార్, గోల్ ఉంది సార్, గెలవాలి సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అనుష మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు కూడా త్వరగా సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. విశాల్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ కోటి సార్. వండర్ఫుల్ జర్నీ సార్.
ఎందుకంటే పర్సనల్ గా మీరు మాకు తెలుసు. ఒక 2 ఇయర్స్ మన జర్నీ ఉంది. తర్వాత ఒక మంచి ఫ్రెండ్షిప్ లో ఉన్నాము. ఒక 1.5 ఇయర్ బ్యాక్ మన గురించి తెలుసు. నేను ఒక వీడియో కాల్ దగ్గర దగ్గర మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఎస్ సార్. మీరు ఉండే విధానం కావచ్చు, మీ ఉండే స్కిల్స్ కావచ్చు, నన్నే ఎన్నో సార్లు రమ్మన్నావు. కళ్ళు దాపిస్తా, అది దాపిస్తా, ఇది చేద్దాం, అది చేద్దాం రా అన్న. చాలా సార్లు పిలిచారు. కానీ ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిండు ఆనంద్ సారు. మీ లైఫే మారిపోయింది. చాలా చాలా చేంజెస్ వచ్చాయి. నాకు నచ్చిన పాయింట్స్ కన్నా నేను చూసే విధానం నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఈ పాయింట్స్ అందరూ చెప్తూ ఉన్నారు. ఈ పాయింట్స్ నాకు నచ్చిందని చెప్పేసి. జస్ట్ నాకు పాయింట్స్ కన్నా నువ్వు విధానం కానీ నీ స్కిల్స్ కానీ చాలా చాలా డెవలప్ చేసుకున్నావు. 100% నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఒకసారి నాకు రవి వచ్చి కూడా అరే ఆనంద్ కింద మన కోటి చేస్తున్నారు, మంచి ప్లాట్ఫామ్ తీసుకుంటున్నాడు, చాలా బిజినెస్ చాలా చక్కగా చేస్తున్నాడు అంటే నాకు ఫస్ట్ నవ్వాను. వాడా కోటిగాడ వాడేం చేస్తున్నాడు రా బాబు, తాగుపోతాడు, వాడికి అసలు ఎవరు తెలిసి ఏం చేస్తున్నారని ఫస్ట్ నవ్వాను. నవ్వి నిజంగా నేను నవ్వును ఇవాళ నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకనంటే అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నిజంగా నేను నిన్ను చూసి కోటప్పకొండలో కూడా ఆ స్కిల్స్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ చాలా చాలా చేంజెస్ వచ్చాయి. వండర్ఫుల్ జర్నీ. మీ క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్ ఎక్స్పైర్ అయిన తర్వాత నువ్వు పడినటువంటి ఆవేదన కావచ్చు, మీ ఫాదర్ ఇదైపోయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళేసి చాలా చాలా కష్టాలు పడ్డావు, ఒక ఫ్యామిలీని కూడా లీడ్ చేయలేకపోయావు. తర్వాత నిన్ను వదిలేసి కూడా మీ వైఫ్ వెళ్ళిపోయింది. అలాంటి భార్య ఈ ప్లాట్ఫామ్ చూసి నీ స్కిల్స్ చూసి ఆమె వచ్చి నీకు సొంతగా ఓన్గా ఒక బైక్ తీసి ఇచ్చేసి నీకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ రోజు ఒక 200 300 సిఎన్సి చేయడం అంటే చిన్న విషయం కాదు. మీ వైఫ్ కూడా వండర్ఫుల్ సార్. మీరు ఇలాగే మీ జర్నీ ఇలాగే వెళ్ళాలని, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశాల్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. చాలా బాగా మాట్లాడారు. మీరు కూడా త్వరగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు మీరు చెప్పిన పాయింట్ల కంటే మీరు మత్తు పదార్థం మానుకొని ఆనంద్ ద్వారా సార్ ద్వారాగా వెస్టేజ్లోకి దిగటం చాలా ఆనందంగా ఉంది సార్. నాకు థ్యాంక్ యూ మీ మేడం. మీ జీవిత గమ్యం స్టేజీ మీదకి ఎక్కి చెప్తా ఉంటే నాకు ఇలా షేక్ వచ్చింది, అది వచ్చింది, ఇలా ఆనంద్ సార్ ద్వారాగా మారాను నేను అని చెప్తా ఉంటే నాకు మాత్రం వినాలి అనిపిస్తూనే ఉంటుంది సార్. చాలా బాగా చెప్పారు సార్. నాకు కనెక్ట్ అయింది ఏంటంటే రావట్లేదు సార్, నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ రవి సార్. థ్యాంక్ యూ దుర్గా మేడం. థ్యాంక్ యూ. అందరికి అవకాశం ఉంది. మనం ఏమైతే ఉన్నాయో అవి మార్చుకొని కానీ సిస్టమ్ తగిన విధంగా కానీ మనం వర్క్ చేస్తే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం. కోటి సార్లుగా అందరికి అదే కంపెనీ, అదే సిస్టము, అదే మేనేజ్మెంట్, అదే అసోసియేషన్ కాబట్టి అందరికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఎంతమంది ఉన్నారు చెన్నారావు సార్, గుడ్ మార్నింగ్. వాళ్ళకి కూడా యాడ్ అవుతుంది. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రియల్లీ గ్రేట్ జర్నీ సార్. ఒక మాటలో చెప్పాలంటే అసలు మేము రెగ్యులర్ గా చూస్తే కోటి సార్ వేరు, మీరు ఈ రోజు కొత్తగా కనపడ్డారు సార్. అంటే మీ పాస్ట్ లో ఏదైతే ఉందో మీ పాస్ట్ లైఫ్ లో అదంతా ఈ రోజు చూపించారు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది చాలా గొప్ప విషయం సార్. చూడండి, ఒక వెస్టేజ్ లాంటి కంపెనీ పరిచయం అవడం వల్ల ఎలాగ ఉన్న పర్సన్ ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అందరికీ ఒక మీటింగ్ ఇవ్వగలే ఒక స్టేజ్కి వచ్చారంటే అది నిజంగా మన కంపెనీ, మీ అప్లైనర్, మా ప్రొఫెసర్. అలానే మీరు చెప్పిన వాటిల్లో నాకు బాగా కనెక్ట్ అయినవి ఏంటంటే ఎప్పుడు అప్లైనర్స్ తో టచ్ లో ఉండి నడవాలి అని అన్నారు. మీరు చెప్పిన ఉత్తములతో స్నేహం అత్త షాప్కి వెళ్ళి రావటం లాంటిదని, అంటే వాళ్ళతో ఉంటే చాలు ఆ వాసన మనకు కూడా వస్తుందని చెప్పారు. అలానే మీరు ఎక్కువగా మీ అప్లైనర్ తో ట్రావెల్ అవటం వల్ల మీకు కూడా అదే లక్షణాలు వచ్చినాయి. అలాగే సురేష్ సార్ మనకి ఎప్పుడు మీటింగ్ లో చెప్తా ఉంటారు, మీటింగ్స్. ఎందుకంటే సార్ కూడా అక్కడికి వెళ్ళాకే కంపెనీ యొక్క గొప్పతనం తెలుసుకొని దానిలో ఎక్కువగా చెప్పటం ద్వారా జరిగింది. సో మీకు అలానే ఇది కూడా వచ్చింది. అలానే మీరు చెప్పిన 10 పాయింట్స్ లో కొన్ని ఉన్నాయి సార్.
రోజుకు ఒక గంట అయినా సరే మీరు పెట్టుకున్న లక్ష్యం కోసం పని చేయండి అని చెప్పేసి అన్నారు. నిజంగా అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. అలానే రోజు మీ టార్గెట్ మర్చిపోకుండా గుడ్గా మీకు ప్రొఫైల్ పిక్ లేకపోతే గోడ మీద పెట్టుకోండి, లేకపోగానే మీకు అది కనపడేలాగా అని చెప్పేసి అది చాలా బాగుంది సార్. రెగ్యులర్ గా మనం మీటింగ్స్ కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది సార్. అంటే అది ఎందుకో తెలియదు, చూడగానే ఒక పాజిటివ్, అరే కోటి సార్ ఉన్నారంటే ఒక స్మైల్ వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట ఆ ప్లేస్ మొత్తం. సో అది చాలా బాగా ఉంటుంది మనకి. ఆ నిజంగా చాలా ఇన్స్పిరేషన్ సార్. చాలా చాలా ఉన్నాయి. త్వరలోనే మీరు మంచి ఇల్లు కనుక్కొని దాని అందరికీ మనం వెస్టేజ్ ఫ్యామిలీని పిలవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉంది డిసెంబర్కి, అది అచీవ్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిన్నారావు చిన్నారావు సార్. గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. మీరు కూడా త్వరగా సక్సెస్ తీసుకోవాలి, త్వరగా సిల్వర్ అవ్వాలి ఆశిస్తున్నాం. సో లీడర్స్ గమనించండి, ప్రతి జూమ్ లో నాకు ఆ పాయింట్ కనెక్ట్ అయింది, ఈ పాయింట్ కనెక్ట్ అయిందని ఆ జూమ్ అయిపోయిన తర్వాత వదిలేయకుండా ప్రతి జూమ్ కి విన్న టాపిక్ ద్వారా, విన్న సెషన్ ద్వారా మనం చేంజ్ అవుతూ ఉండాలి. మీటింగ్ జూమ్ సెషన్ ద్వారా చేంజ్ చేసుకుంటూ మనం వర్క్ చేసినట్లయితే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. కోటి సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, గుడ్ మార్నింగ్. సార్ కోటి సార్ మాకు మంచి ఇన్స్పిరేషన్, మంచి సెషన్ సార్. ఈరోజు గెజిటేట్ ఆఫీసర్ అవ్వలేకపోవచ్చేమో కానీ గెజిటేట్ ఆఫీసర్ కంటే మంచి లైఫ్ మనకి ముందు ముందు ఉంది సార్. మీ మీ అడుగుజాడలో మేము కూడా నడిచి మా గోల్స్ కూడా మేము రీచ్ అవుతాం సార్. గెజిటేట్ ఆఫీసర్కి ఏమేమి ఉంటాయి సార్? ఒక గ్రీన్ ఇంక్ మాత్రమే ఉంటుంది, మనకు మాత్రం ఇంక అంతకంటే మించి ఉంటాయి. కాబట్టి మేము ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ని వదిలిపెట్టకుండా మీ అప్లైనర్గా మీరు మాకున్నన్ని రోజులు మేము ఈ బిజినెస్లో మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా అలాగే మీ గోల్స్ని రీచ్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. ఇది నాదేం కాదు మేడం, మీలాంటి గ్రేట్ లీడర్స్ ఉండబట్టి నేను ఇది సాధించగలిగాను. మీకు ఫ్లాక్స్ ఆయిల్ కూడా వేస్తున్నా. మీకు పాదాభివందనాలు తెలియజేయాలి మేడం. మీలాంటి గ్రేట్ లీడర్ రావడం వల్ల ఎంతో మంది లీడర్స్ వచ్చి ఉన్నారు. మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను హరీష్ సార్కి, మీకు. మీది థ్యాంక్ చాలా యూ గొప్ప మేడం. డౌన్ లైన్స్ తోటి కూడా కొంచెం అంటే ఎలా ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి మంచి సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా కొండేపు టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. మీరు అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. లలిత మేడం గుడ్ మార్నింగ్. లలిత మేడం గుడ్ మార్నింగ్. సాయన్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 200 కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీ టెస్ట్ మనీ ఎక్సలెంట్ సార్. చాలా పెయిన్ఫుల్ జర్నీ. మీరు మంచి హార్డ్ వర్క్, డెడికేషను, అలాగే మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ సార్. రెగ్యులర్గా మీటింగ్కి మీరు ఎక్కడున్నా కూడా మీటింగ్కి వెళ్తూ ఉంటారు, అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్లో మీకు టీం రాకపోయినా కూడా, హోమ్ మీటింగ్స్ ఫెయిల్ అయినా కూడా సిస్టంలో నిలబడి కొన్ని మార్పు చేసుకొని మరలా స్ట్రాంగ్గా మంచి లీడర్ అయ్యి ఈరోజు మంచి చెక్ కూడా తీసుకుంటున్నారు సార్. ఈ విషయంలో కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. కోటి ఆనంద్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. సాయన్ సార్ ఎక్సలెంట్ గుడ్ ట్రీట్మెంట్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మేడం రాజేష్ లలిత మేడం గుడ్ మార్నింగ్, లలిత. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ లలిత మేడం గారు, గుడ్ మార్నింగ్. పాపకి బట్టలు మడతేస్తే ఫోన్ ఎత్తలేకపోయాను సార్, కానీ వింటున్నాను. 3 సార్లు కేకేశారు. సారీ సార్. సార్ ఈరోజు టెస్ట్ ముని మాత్రం సూపర్. మీకు బాధలు పడుతూ కూడా ప్రతిసారి మీటింగ్కి వచ్చి ప్రతిరోజు మాకు అది అలా చేయాలి, ఇలా చేయాలి, అన్ని విషయాల్లో మాకు మీటింగ్కి వచ్చిన కాడ కానీ కూర్చుని పెట్టడం కానీ అన్ని విధాలు మాకు సపోర్ట్ ఇస్తూ
కానీ మిమ్మల్ని సార్ కొంచెం నవ్వుతూ ఉంటే బాగుంటుందని నేను చాలా సార్లు అడిగాను సార్. కానీ మీరు బాధపడుతూ మాకు అర్థం కాలే అప్పుడు. తర్వాత పోయిన మీటింగ్లో కూడా విన్నాను, ఈరోజు పూర్తిగా విన్నాను. ఎంత బాధపడుతూ కూడా మాకు సంతోషాన్ని మాకు పలకరీయటం కానీ, మాట్లాడటం కానీ, వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ చాలా చాలా ఆ, మిమ్మల్ని చూసి చాలా ఇంప్రెషన్ అవ్వాలి సార్ మేము. థ్యాంక్ యూ సార్. దీంట్లో నాకు నచ్చింది మంచి వాళ్ళ స్నేహం, 10 మందికి మేలు చేయటము. నువ్వు కష్టాల్లో పడినావు కాబట్టి, అన్నం గురించి తెలుసు కాబట్టి అన్నం ఎత్తపోయి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి పెట్టటం, రక్తదానం చేయటం, ఇవన్నీ మాకు చాలా నచ్చినాయి సార్. ఇలాగే దీంట్లో కూడా వెస్టేజీ గ్రూప్లో కూడా అన్నిటిలోనూ ముందుండి ముందుకు వెళ్ళాలని, ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లలిత మేడం. త్వరగా మీరు కూడా సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. సో లీడర్స్ గమనించండి, టైం లేదు కాబట్టి స్వీట్ అండ్ షార్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు మా ప్లానర్ గా ఉంటాం, మాకు చాలా అదృష్టం సార్. సార్ మాకు వెనవల్ల కొంచెం ఎనర్జీ తగ్గినప్పుడల్లా ఫోన్ చేసి రాజేష్ సార్ మనం గెలవాలి సార్, మనం గెలవటానికి ఇదే అవకాశం, మనకి ఇలాంటి వెస్టేజ్ ప్లాట్ఫామ్ దొరకటం, మాకు ఎనర్జీ అన్నప్పుడు మాకు కన్నీళ్ళు గారిపోయాయి సార్. మీరు చెప్పే మాటలో కానీ ఇవి కానీ మాకు వెన్నవల్ల తోడుగా ఉండటం మా అదృష్టం. అది అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు లాస్ట్ చెప్పిన 10 పాయింట్స్ అయితే అవి బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా చేయాలి సార్, తప్పకుండా చేయాలి రాజేష్ సార్, గెలవాలి. ఇది ఒక్కటే మనకు మార్గం లేదు ఇంకా. ఓకే సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా త్వరగా సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. శివరాం ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ సార్. మీతో జర్నీ చేస్తున్నావే కానీ ఇవన్నీ మాకు పూర్తిగా తెలియదు. మీలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. మీ కష్టాలు, కన్నీళ్లు, నిజంగా చాలా డెడికేషను, మీ హార్డ్ వర్క్. అలాగే మేము కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఒక క్యాటర్ పిల్లర్ ఏ విధంగా అయితే సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుందో, అలాగే మీరు కూడా అన్ని అసోసియేషన్లను దూరం అయ్యి మంచి అసోసియేషన్కి దగ్గర అయ్యి అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్ది ఈరోజు 2 రాష్ట్రాల్లో మీ పేరు మారుమోగేలా చేసుకున్నారంటే నిజంగా గ్రేట్ సార్. మేము కూడా ఏదైనా మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకొని మంచి అసోసియేషన్తో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. త్వరలోనే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ 2 ఫీడ్బ్యాక్స్. శివ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోడియన్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని చూస్తే సార్ ఇవాళ టెస్ట్ మనీ మాత్రం అదిరిపోయింది సార్. మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా చాలా కరెక్ట్ అయినాయి సార్. మీరు చెప్పిన 10 పాయింట్స్ అదిరిపోయింది సార్. అట్లానే మీరు ఒకసారి నేను అనుకోకుండా పర్చేస్కి వినుకుండా వచ్చాను సార్. అనుకోకుండా నన్ను కలిసి ఒకటే మాట అన్నారు, సార్ మీటింగ్ ఎలా వస్తారా అని. నేను డ్రెస్ కోడ్తో కూడా సరిగ్గా లేదు ఆ రోజున. ఖచ్చితంగా ఆ రోజు మర్చిపోలేను సార్. నేను నా జీవితంలో పొదిలి మీటింగ్ లాక్కెళ్ళారు ఆ రోజున. ఖచ్చితంగా మనం వెళ్ళాలని మీరు ఏ విధంగా అయితే ఆ టెస్ట్ మనీ చెప్తున్నారో, ఆ టెస్ట్ మనీలు కూడా ఇప్పుడు అది గుర్తొచ్చింది సార్ నాకు. అంటే మీటింగ్ అంటే కోటి ఆన్సర్ అంటే మీటింగ్. ఖచ్చితంగా మనం మీటింగ్కి వెళ్ళాలా, ఎక్కడ ఉన్నా సరే మనకు అందుబాటులో ఉంటేనే. ఆ రోజున మన ఇద్దరం చక్కగా బైక్ మీద వెళ్ళి హ్యాపీగా పర్చేజ్ చేసుకుని నాకు ఇప్పుడు కూడా అది మళ్ళీ గుర్తొచ్చింది సార్. ఆనందపడతాం మిమ్మల్ని చూడంగానే. కాబట్టి ఖచ్చితంగా సార్ మీ యొక్క లైఫ్ అసలు ఎంత ఒడిదుడుకులతోటి ప్రయాణించారో అది ఒక ఏమంటాం హిస్టరీ దగ్గర తీసుకొని ఒక బుక్ కూడా ప్రింట్ చేయొచ్చు సార్. అంత కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతూ ఉంటాయి మీరు మాట్లాడుతుంటే. మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, నేను ఎట్లా స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటా. అసలు చెప్తుంటే ఇంకా ఎనిమిది సార్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు తప్పకుండా డిసెంబర్కి మీ గోల్ రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శివ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు కూడా సిస్టంలోకి రావటం కొండే టీంలో చాలా బలం. చాలా మందికి మీ ద్వారా చాలా మందికి ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడే అవకాశం మీ ద్వారా చాలా మందికి వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సాయి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్, గుడ్ మార్నింగ్. మీ టెస్ట్ మనీ ఇవాళ ఎక్సలెంట్ సార్, సూపర్గా ఉంది. ఇవాళ బాగా చెప్పారు సార్. మీరు మీటింగ్ బాగా అటెండ్ అవుతారు. బాగా అప్లైనర్తో ఎలా ఉండాలో ఎలా ముందు సాగించాలో బాగా తెలుసు సార్ మీకు. అదే నాకు బాగా నచ్చిన పాయింట్ సార్ మీకు మీ దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఇంకా సార్. థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ. అప్లైన్ రాత్రి లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పారు కదా, అప్లైని నిందించకూడదు అని. అప్లైన్ నిందిస్తే మనం జీరో సార్ ఈ సిస్టంలో. అప్లైన్ మనకు అవకాశం ఇచ్చిన భగవంతుడు, ఇంకంతే. త్వరగా మీ గోల్ సక్సెస్ కావాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ థ్యాంక్ యూ డ్రీమ్స్ సాయి సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు కూడా త్వరగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఎఫ్రైమ్ సార్, గుడ్ మార్నింగ్. ఎఫ్రైమ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పిన 10 పాయింట్లు మాకు బాగా కనెక్ట్ అయింది సార్. ముఖ్యంగా మీ టెస్టిమోనీ, మీరు చేసిన త్యాగం, ఆ త్యాగం ఫలితమే ఈ రోజు మీరు ఆ స్టేజ్ లో వెళ్తాకి మెయిన్ కారణం సార్. మేము కూడా మీలాగే ఎదగాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఎదగాలి సార్. మిమ్మల్ని బూట్ క్యాంప్ లో చూస్తే ఎప్పుడు నరసింహ ట్రైవల్ వస్తా అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉంటాం సార్. ఎప్పుడు 2-3 అయిద్దా, ఎప్పుడు కోటి సార్ ఆ నరసింహ ట్రైవల్ వేస్తారని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉంటాం సార్. మీ నవ్వు మాకు బాగా నచ్చింది సార్. కోటి ఆనంద్ లాంటి సార్లు మీ ఫ్రెండ్స్ గా ఉండబట్టే మీరు ఈ స్టేజ్కి వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ త్వరగా 250 కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం ఏమనుకోవద్దు, మనం చూడాల్సిన ఏ లీడర్లు అయినా కూడా ఈ నరసింహ సాంగ్లు ఇవి కాదు. ఎలాంటి పెయిన్ఫుల్ జర్నీ నుంచి ఎలా చేంజ్ అయ్యాడు, ఎలా సక్సెస్ అయ్యాడు. మీటింగ్ ఏ లీడర్ కూడా సక్సెస్ అయ్యాడంటే మీటింగే. ఏ లీడర్ అయితే ఎన్ని మీటింగ్లకు అటెండ్ అవుతాడో అంత సక్సెస్ తీసుకోవచ్చు. మనం మీటింగ్ నెగ్లెక్ట్ చేసామంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, వేస్టేజ్లు అనేది మనం సక్సెస్ అవటం అనేది అసాధ్యం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్. దినేష్ సార్ ఉన్నారా? సో లీడర్స్ గమనించండి, మీటింగ్ అనౌన్స్మెంట్ చేసుకుందాం. రవి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను సుజాత మేడం, సింగరాకొండ. అదే దినేష్ సార్ లిఫ్ట్ చేయలేదు సార్, అందుకని మాట్లాడదామని కన్ఫరెన్స్. ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నాను సార్, అవ్వట్లేదు. కోటి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది మీ జర్నీ, ఎక్సలెంట్ గా చెప్పారు. మిమ్మల్ని బయట చూసిన దానికంటే ఇప్పుడు మీరు చెప్పడం చాలా నేర్చుకున్నాం సార్. ఎలా వచ్చారు ఏంటి అనేది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మిమ్మల్ని చూసి చాలా మంది మారుతారు. థ్యాంక్ యూ కోటి సార్. టైం కూడా అయిపోయింది, ఇందాక నుంచి ట్రై చేస్తున్నా, అస్సలు అవ్వట్లేదు ఫోను. అట్లా లాస్ట్ లో ఒక మాట మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా సార్. కోటి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. వెంకటేశ్వర్లు సార్ నా పేరు. కోటి సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్లు మల్లికార్జున టీం సార్. బాగుంది సార్, మీరు చెప్పిన విధానం బాగా నచ్చింది సార్ మాకు. మేము కూడా మీ లెక్క రావాలని వెనకాలన మీ ఎమ్మిడి మహా కోరుకుంటున్నాం సార్. మీరు ఇంకా పైకి వెళ్తుంటే మీ ఎమ్మిడి మేము వెళ్దామని ఒక ఆశ బాగా కలిగించారు సార్ మాకు. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా గెలవాలి. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. మల్లికార్జున టీం సార్, సింగంనేనిపల్లి. ఓకే సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ. సో హైదరాబాద్ లో ఉంటా సార్ నేను. ఓకే సార్, తర్వాత మాట్లాడదాము. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గమనించండి, ఈరోజు మీటింగ్స్ అప్డేట్. కందుకూరు 3 గంటలకి
అదేవిధంగా ఇంజమూరు 10 గంటలకి గ్రేట్ లీడర్స్ ప్రసాద్ సార్, అదేవిధంగా సురేష్ సార్, ఆనంద్ సార్ అటెండ్ అవబోతున్నారు. కందుకూరు, ఇంజమూరు సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ త్వరగా మంచిగా మీ టీంను ప్రమోట్ చేసుకోండి. మన మెంటర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతా ఉంది. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. కోటి సార్ మీటింగ్ అయ్యి సార్ ఓకే ఓకే లీడర్స్ గమనించండి. 15వ తారీఖు గుంటూరు శుక్రవారం నండూరు కోటేశ్వర కళ్యాణ మండపంలో అగ్రి ట్రైనింగ్ జరగబోతా ఉంది. కంపెనీ ట్రైనర్ మానస్ సారు, అదేవిధంగా మహాగురుజీ పిఎస్ఆర్ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతా ఉంది. గుంటూరు సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. రవి సార్ ఒంగోలు మీటింగ్ వస్తుంది. ఓకే 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 లీడర్స్ గమనించండి. 16వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి అగ్రి ట్రైనింగ్ జరగబోతా ఉంది. గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో కంపెనీ ట్రైనర్ మానస్ సారు, అదేవిధంగా మహాగురుజీ పిఎస్ఆర్ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతోంది. ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా టీంను ప్రమోట్ చేసుకోండి. ఎంతమంది మన టీం వాళ్ళ మీటింగ్స్ లో ఉంటారో అంత సక్సెస్ అనేది మనకు వస్తుంది. ఎవరు కూడా మీటింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే లీడర్స్ గమనించండి. 16వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి కావల్లో జరగబోతా ఉంది ఏఎన్ఆర్ కళ్యాణ మండపం. కంపెనీ ట్రైనర్ మానస్ సారు, అదేవిధంగా మహాగురుజీ వీళ్ళిద్దరు పిఎస్ఆర్ ఎంఎస్ఆర్ అటెండ్ అవబోతున్నారు. అక్కడ కూడా మంచిగా టీంని ప్రమోట్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ లీడర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి. ఈడబ్ల్యూఎస్ ట్రైనింగ్ జరగబోతోంది కొత్తపట్నం రిసార్ట్లో. ఫుడ్ సప్లిమెంట్స్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఈ ఈడబ్ల్యూఎస్ ట్రైనింగ్ లో తెలుస్తుంది. దేనికి ఏ సప్లిమెంట్స్ వాడాలి ఏంటి అనేది మనం అప్లైనర్ కాల్ చేయకుండా మనమే ఓన్ గా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మనమే ఓన్ గా ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతాం. సప్లిమెంట్స్ గొప్పతనం ఏంటిది, ఎలా వాడాలి, దేనికి ఏవి వాడాలి, ఏ వయసు నుంచి ఏవి వాడాలి అనేది కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టికెట్ బుక్ చేసుకోండి. 3,540 రూపాయలు 2 days సార్ జరుగుతూ ఉంటది. రవి సార్ ఆల్రెడీ టికెట్ అయిపోయింది. టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏమైనా ఎలా రావాలనేది ఒకసారి చెప్పరా? ఓకే సో లీడర్స్ గమనించండి. ఒంగోలు బస్ స్టాండ్ లో దిగిన తర్వాత బస్ స్టాండ్ నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ అని ఉంటుంది. అక్కడ ఆటో మనం కానీ ఎక్కినట్లయితే లోకల్ ఆటో 20 రూపాయలు. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ ఆటోస్ ఉంటాయి. 10 నిమిషాలకు ఒకటి. అక్కడ నుంచి నల్లూరు గార్డెన్ అని చెప్పంటే అక్కడ మనం దిగవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ వీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ గ్రూప్ ఉంది కాబట్టి అక్కడ మెసేజ్ చేస్తే మీకు రిప్లై వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే రవి సార్ క్లోజ్ చేయండి. మీ దగ్గరే ఉంది హోస్టింగ్.